హలో మై డియర్ జీటీ ప్లేయర్స్, రెడీగా ఉండండి. నీవ హైదరాబాద్ను మాత్రం తక్కువ అంచనా మాత్రం వేయకూడదు. అరే ఏంది గిల్ తమ్ముడు, నువ్వు కెప్టెన్ అయ్యిండి భయపడితే మనం మ్యాచ్ ఎలా గెలుస్తాం చెప్పు. అరే నాకైతే భయం కాదు రషీద్ బ్రో, మ్యాచ్ గెలవాలనే పట్టుదల, అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. అరే మనం మ్యాచ్ గెలవాలంటే నా దగ్గర మంచి ఉపాయమే ఉంది. ఫస్ట్ వాళ్ళు ఓపెనర్స్గా మయాంక్ అగర్వాల్ అని హెడ్ దిగుతారు. హెడ్ని అయితే మనం ఫస్ట్ వికెట్ తీసేయాలి. తర్వాత అభిషేక్ శర్మ దిగుతాడు. అనక అభిషేక్ శర్మని ఈజీగా వికెట్ తీసేయాలి. తర్వాత మార్క్రమ్ దిగుతాడు. మార్క్రమ్ని మయాంక్ అగర్వాల్ని ఎంతసేపు ఆడిస్తే మనకు అంత మంచిది, లేకపోతే మన టీంపై మనమే గుడ్డు కప్పాల్సి వస్తుంది. అరే రషీద్ బ్రో, నా నుంచి ఇంకొక సలహా, ఆ క్లాస్ వెనక మాత్రం మనం బ్యాటింగ్ అయితే ఇవ్వకూడదు, లేకపోతే ఇంకొక విధ్వంసం సృష్టిస్తాడు. అరే ఏంది గిల్ తమ్ముడు, నువ్వు ఆ క్లాస్ వెనక భయపడుతున్నావు, ఆ క్లాస్ అని గ్లాస్తో కలిపేస్తా. అరే నువ్వు మాత్రం నాకు పవర్ ప్లే నుంచే బౌలింగ్ ఇయ్యి, నా మాస్ ఏంటో చూపించాలి. అరే ఏంది మోహిత్ తమ్ముడు, దున్నపోతులో దుర్రుగులు అవుతున్నట్టున్నావు, నీకైతే నా మాస్ చూపించాలి. అరే ఈడెవడో క్లాస్ గా ఉండడనుకోకు, ఊరా మాస్. ఇప్పటికే 2 మ్యాచ్లు ఆడా, 2 మ్యాచ్లను హాఫ్ సెంచరీ చేసా. ఈసారి మీపై కంపల్సరీ సెంచరీ అయితే చేసేస్తా, ఈ క్లాస్ అని ఏంటో చూపిస్తా. అరే నువ్వైతే ఈ ఫామ్ నే కంటిన్యూ చేసే క్లాస్ అని బ్రో, ఈ దెబ్బకు ఎస్ఆర్హెచ్కి మనం కప్పు తెప్పించాలి, మన కావ్యకు దిల్ కుష్ చేయించాలి. అరే ఏమంటావు కావ్యకు? అరే అందుకే కదా కమ్మిన్స్ బ్రో నిన్న 20 కోట్లు పెట్టి కొన్నింది. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఈసారి ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టాలి అంతే. అరే నువ్వైతే జర నిమ్మలంగా కూర్చో కావ్యక్క, ఈ హెడ్ ఒక్కటి చాలు. నేను ఆడిన ఒక్క మ్యాచ్కే చూసావు కదా, హాఫ్ సెంచరీ కొట్టేసా తక్కువ బాల్స్లోనే. నన్ను ఆ ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడిపించింటే ఆ మ్యాచ్ కూడా మనమే గెలిచే వాళ్ళము. నన్ను ఆడిపోయినందుకే ఫస్ట్ మ్యాచ్ చెడిపోయాము. అరే అందుకే కదా హెడ్ బ్రో త్వరగా చేంజ్ చేసేసింది. మనం మ్యాచ్ గెలవాలంటే నువ్వు అవసరం పడింది, అందుకే నేను తీసేసుకున్నాం. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.